తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు వీరేష్ తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు వీరేష్ను తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు వీరేష్ తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. ఇక బాలుడి ఆచూకీ లభ్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రిత్విక్ ను అడిగి తెలుసుకుందాం. రిత్విక్, చెప్పండి, చిన్నారి ఆచూకీ ఎక్కడ లభ్యమైంది? తిరుమలలో శుక్రవారం తెల్లవారున అపహరణకు గురైన బాలుడి ఆచూకీ మహారాష్ట్ర నాందేడు ప్రాంతంలో లభ్యమైంది. గత 3 రోజులుగా కూడా బాలుడు అదృశ్యం పైన పత్రికల్లో గాని సామాజిక మాధ్యాల్లో గాని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడంతో అక్కడ నాందేడుకు చెందిన పోలీసులు బాలుడిని గుర్తించారు. కిడ్నాప్ బాలుడిని అపహరించుకుపోయిన వ్యక్తి వద్దనే బాలుడు ఉన్నట్లుగా అక్కడ పోలీసులు గుర్తించారు. అక్కడ పోలీసులు బాలుడిని అక్కడ అపహరించిన వ్యక్తిని కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకుని కూడా ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత 4 రోజులు కూడా ప్రత్యేక బృందాల ద్వారా కూడా బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా
ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాలకు కూడా వెళ్ళాయి. మొదటగా శుక్రవారం బాలుడు అపహరణకు గురైనాడని చెప్పి వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితుడిని గుర్తించారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి తిరుపతి నుంచి కూడా ట్రైన్ ద్వారా కూడా బాలుడిని అపహరించుకుపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోస్టర్లు కూడా బాలుడి ఆచూకీ కోసం పోస్టర్లు కూడా విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున బాలుడు అపహరణకు గురైనట్టు మొత్తం కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తుండడంతో బాలుడి ఆచూకీ కోసం కూడా మొత్తం తల్లిదండ్రులు కానీ ఇక్కడ పోలీసులు కానీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో ఈ ఉదయం అక్కడ పోలీసులు నిందితుడిని బాలుని కూడా గుర్తించారు. సమాచారం కూడా ఇక్కడ పోలీసులకు అందించారు. ఇక్కడ పోలీసులు వారితో సంప్రదించి వారి ఫొటోస్ కూడా బాలుడి అక్కడ ఉన్న ఫొటోస్ వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం కూడా పరిశీలించి ఇక్కడ బాలుడే అని కూడా గుర్తించారు. అయితే ఆ నిందితుడిని కానీ బాలుని కానీ ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఇక్కడ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు రిత్విక్. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు వీరేష్ను తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు వీరేష్ తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన 16 నెలల బాలుడు వీరేష్ తిరుమలలో అపహరణకు గురయ్యాడు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.